వెల్కమ్ టు మెగా టీవీ పక్కా లోకల్ ఏపీ. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి బీభత్సం సృష్టించింది. గతంలో స్వాధీనం చేసుకున్న టపాసులను కోర్టుకు తరలించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టపాసులను బయటకు తీసి ఫోటోలు తీస్తున్న సమయంలో అవి ఒక్కసారిగా పేలడంతో కోర్టు కానిస్టేబుల్ అబ్దుల్లాకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ దుర్గాంజనేయులు మరో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి స్టేషన్ భవనం స్లాబ్ పెచ్చులు ఊడి వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. 1/2 కిలోమీటర్ దూరం వరకు వినిపించిన ఈ శబ్దంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాణాసంచా స్టోరేజ్ యూనిట్స్ ఎవరు నడుపుకుంటున్నారు, ఎవరెవరి దగ్గర అయితే అనాథరైజ్గా బాణాసంచా నిల్వ చేసుకుంటారో వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళ దగ్గర అనాథరైజ్గా స్టోర్ చేస్తున్న బాణాసంచాన్ని సీజ్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ డ్రైవ్లో సీజ్ చేసినంతా కూడా స్టేషన్లో పెట్టుకుని బయట స్టోరేజ్ ఉంచారు. అయితే కోర్టులో దానికి సంబంధిత ప్రొసీజర్ ప్రకారం పేపర్స్ ఫైల్ చేసి దాని నుండి కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ బాణాసంచాన్ని డిస్పోజ్ చేయడానికి బయటకు తీసిన క్రమంలో ఈ అన్ఫార్చునేట్గా ఈ బ్లాస్ట్ అనేది జరగడం జరిగింది. ఇది ఆ బాణాసంచ లోపల ఉన్న కొన్ని రకాల మందులు ఇంటర్నల్గా రియాక్ట్ అయ్యి ఈ విధంగా బ్లాస్ట్కి కారణమయ్యాయని చెప్పి మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ బ్లాస్ట్లో మా వాళ్ళు దాదాపు 6 వరకు ఇంజరీ అవ్వడం జరిగింది. వీళ్ళ 3కి తీవ్రమైన గాయాలు, 3కి సాధారణ గాయాలు అయ్యాయి. సాధారణ గాయాలు అయిన వారందరూ కూడా చల్లపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గాయాలు అయిన వారందరికీ ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి మేము విజయవాడకి తరలిస్తాం. వీరందరికీ కూడా సరైన వైద్యం అందుతుంది. ప్రభుత్వం నుండి సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా సీఎం మంత్రులు దీని గురించి అడిగారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూని మానిటర్ చేస్తూ బెటర్ ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ కూడా మేము కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇదే మేము అంతా కలిసి ప్రస్తుత ఫోకస్ వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్ మీద